హలో, ఈరోజు నేను ఔషధ గింజల కారపొడి చూపిస్తానండి. ఔషధ గింజలని తెలుసు కదండి, నువ్వులాగా ఉంటాయండి ఇవి. చూడండి, ఇవి అర కేజీ తెప్పించానండి నేను. ఇట్లా ఉంటాయండి, ఇవి అర్ధ కిలోనండి తెప్పించాను. ఇవి ఏరలేదు, ఇవి మాత్రం ఒక కంచంలో పోసుకొని ఏరానండి ఇవి. ఎందుకంటే వీటిల్లో ఏమైనా చెత్త, వీటిల్లో చిన్న చిన్న ఇట్లా పొరకల్లాగా ఉంటాయండి. నువ్వులలో ఎట్లా ఉంటాయి అట్లా ఉంటాయి, అట్లా మనం ఉంటాయని మనం కంచంలో పోసుకొని మాత్రమే ఏరుకోవాలండి. ఇవి నీళ్ళలో కడిగితే మళ్ళీ మనకు అక్కడికి రావండి, బంక అయితే అతకపోతాయండి. నీళ్ళలో కడగద్దు, వీటిని ఇట్లనే ఏరుకోవాలి, కంచంలో పోసుకొని మాత్రమే ఏరుకోవాలండి. ఇవి తెప్పించాను నేను, గిన్నెడు ఏరానండి. ఇవి మీకు ఇప్పుడు చేస్తానండి, చూపిస్తానని గిన్నెను మాత్రం ఏరి పెట్టుకున్నానండి. ఇవి ఇంకా ఉన్నాయి, అర కేజీ తెప్పించానండి. ఇవి 100 రూపాయలకు కేజీ దొరుకుతాయండి, కిరాణా షాపులలో దొరుకుతాయండి. అక్కడ షాపులో అడిగితే ఔషధ గింజలు అంటే ఇస్తారండి. ఇవి మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయండి. ఇవి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు, జాయింట్ నొప్పులు ఉన్న వాళ్ళకు ఇవి మస్తు ఉపయోగపడతాయండి. ఇవి తక్కువ అవుతాయండి, జాయింట్ నొప్పులైనా తక్కువ అవుతాయి, మోకాళ్ళ నొప్పులు కూడా తక్కువ అవుతాయండి. మనం పౌడర్ చేసి ఒక్కసారి మనం పౌడర్ చేసుకొని మనం పెట్టుకున్నామంటే కారపొడి, ఔషధ గింజల కారపొడి మనం చేసి పెట్టుకున్నామంటే రోజు ఒక్క ముద్ద ఇది అన్నంలో ముందు వేసుకొని మనం నెయ్యి అన్న లేకుంటే పోపు నూనె అన్న వేసుకొని తినాలండి. రోజు ఒక 2 బుక్కలు ఫస్ట్ బుక్క మాత్రం వీటితోనే తినాలండి. మనం అన్నీ ఏవేవో మందులు వాడతారు కదండి, మోకాళ్ళ నొప్పులకు దానికి దీనికి నొప్పులకని వాడతారు కదండి. అవి వాడకుండా మనం ఇవే రోజు యూజ్ చేయండి. రోజు ఒక రెండు స్పూన్లు వేసుకొని నెయ్యి కలుపుకొని, నెయ్యి రోజు అంటే నెయ్యి తినని వాళ్ళు అందరూ నెయ్యి తినరండి. నెయ్యి తినని వాళ్ళు పోపు నూనె వేసుకొని తినొచ్చండి. అట్లా కూడా తిని చూడండి. అట్లా ఒక 15 రోజులు, నెల రోజులు కంటిన్యూ తినండి. నొప్పులు అవి సడన్గా తక్కువ అవుతాయండి. ఎందుకంటే ఇవి మస్తు మన శరీరానికి బాగా ఉపయోగపడతాయండి. కాల్షియం వీటి నుంచి మనకు లభిస్తుందండి. చూడండి ఎట్లా ఉన్నాయో ఔషధ గింజలండి ఇవి. ఔషధ పువ్వులు తెలుసు కదండి, అవి బజ్జీలు కూడా పోసుకుంటారు. ఇవి ఔషధ గింజలు అంటారండి వీటిని. కొన్ని మనం పక్కకు పెట్టుకుందాం, మనకి ఇన్ని అవసరం లేదు. నేను ఒక గిన్నెడు చేసి చూపిస్తానండి ఇప్పుడు. చూడండి, ఇది ఒక గిన్నెనండి. ఈ గిన్నెడు తీసుకున్నాను, స్టీల్ గిన్నెడు. ఇంత గిన్నెడు తీసుకున్నానండి. ఇంత గిన్నెకు ఇవన్నీ కావాల్సినవి నేను తీసుకున్నానండి. ఇవన్నీ కావాలి మనకు కారపొడి చేసుకునేందుకు. కొంచెం ధనియాలు కావాలి, జీలకర్ర, కొంచెం మినపప్పు, నేను గుండు మినుములు తీసుకుంటున్నాను, మినపప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చిన్న నిమ్మకాయ అంతా చింతపండు అండి, కొంచెం అంగుళం ఈ అల్లం ముక్కలండి, చిన్నగా తరిగి పెట్టుకున్నాను అల్లం ముక్కలు, ఒక 5-6 ఎండు మిర్చీలండి. వీటితో మనం చేసుకుందాం, చూపిస్తాను రండి. గ్యాస్ ముట్టించుకుందాం. చూడండి, గ్యాస్ ముట్టించి గిన్నె పెట్టానండి. దీంట్లో మనం చూడండి ధనియాలు, ఇవి 2 స్పూన్లు అండి. పెద్ద స్పూన్తో 2 స్పూన్లు తీసుకున్నాను ధనియాలు. 1 స్పూన్ జీలకర్ర పెద్ద స్పూన్ తోటే, కొంచెం మినప్పప్పు అండి. మినప్పప్పు కూడా మన ఆరోగ్యానికి బాగా మంచిగా పనిచేస్తుందండి. ఎందుకంటే ఈ జాయింటింగ్ నొప్పులకి ఇది కూడా పనిచేస్తుంది, అందుకనే మినప్పప్పు వేసుకోండి. ఇక దీనికి కావాల్సిన ఎండుమిర్చీలండి, ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా తరిగి పెట్టుకున్న 1 అంగుళం ఈ అల్లం ముక్కలండి, చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లాన్ని ఇది కూడా ఇందులో వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకండి, కొంచెం టేస్ట్ కర్రీ అంతే. చింతపండు వేసుకుందాం ఇందులో. వేడైతున్నాయి చూడండి. దీంట్లోనే ఔషధ గింజలను కూడా వేసుకుందామండి, ఇవి కూడా ఫ్రై చేసుకుందాం దీంట్లోనే కలిపి. చూడండి వేసాను, అన్నీ కలిపి ఫ్రై చేసుకుందామండి. చిన్నగా చేసుకోవాలి. నువ్వులలాగా పటపట చిటపట అంటాయండి, మీద జిల్లుతూ ఉంటాయండి. చిన్నగా వేసుకోవాలి, స్టవ్ మీద అంతా జిల్లుతూ ఉంటాయండి. చిన్నగా వేసుకోవాలి, వేడైంది కదా బాగా చిటపటలాడుతున్నాయండి. ఎందుకంటే ఇవి నువ్వుల కొవ్వకు చెందినవి కాబట్టి నువ్వులాగానే ఉంటాయి.
నువ్వులు వేగినట్టే వేగుతాయండి. చూడండి, వేగిన తర్వాత మనం మిక్సర్ పట్టుకోవాలి. చూడండి, వేగినాయి. గ్యాస్ బంద్ చేశాను. మనం దించుకుందామండి. ఒక 2 నిమిషాలు మనం పక్కకు పెట్టుకుందాం. బాగా వేడి ఉన్నాయండి, కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత మిక్సర్ పట్టుకుందామండి. మిక్సర్ పట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పు అవన్నీ వేసుకుందామండి, చూపిస్తాను అవి. చూడండి, కొద్దిగా చల్లారాలి, వేడి బాగా ఉన్నాయి. ఇక్కడ పెట్టుకుందాం మనం పక్కకు. ఒక 2 నిమిషాలు కానివ్వండి. ఇవి చల్లారినాయండి. మనం మిక్సర్ జాడీలో వేసుకుందామండి. ఇవన్నీ మిక్సర్ పట్టుకుందాం. మొత్తం వేయించినవన్నీ దీంట్లో వేసుకోవాలండి, జాడీలో చిన్నగా. ఇది కారపొడి కదండి, ఔషధ గింజల కారపొడి కదండి. ఎంత మిర్చి మనం ఎండుమిర్చిలు వేసుకున్నా కూడా కొంచెం కారం వేసుకోవాలండి. దీంట్లో కొంచెం కారం వేసుకుందాం. మిక్సర్ పట్టంగానే వేసుకుంటే అంత కలుస్తుంది కదా. చూడండి, కొంచెం కారం, ఒక 2-3 స్పూన్లు, చిన్న స్పూన్ తోటి కారం వేసానండి. ఉప్పు అండి, దీనికి సరిపడా ఉప్పు. చూడండి, ఉప్పు ఈ పౌడర్కి సరిపడా. కొంచెం ఇందులో ఇంగువ వేసుకుందామండి. ఇంగువ కొంచెం మనం మిక్సర్ పట్టుకుందాం. ఇక మిక్సర్ పట్టానండి పౌడర్, ఔషధ గింజల కారపొడి. చూడండి, ఇట్లా అయిందండి. చూడండి, మిక్సర్ పడితే మెత్తగా పట్టుకోవాలండి ఇట్లా. చూడండి, ఇది మనం గిన్నెలో తీసుకుందామండి. ఒక గిన్నెలో ఔషధ గింజల కారపొడి రెడీ అండి. మనం ఇది వేడి వేడి అన్నంలో 2 చెంచాల ఔషధ గింజ కారపొడి వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోండి, లేకుంటే నూనె, పోపు నూనె వేసుకొని తింటే అమృతం లాగా ఉంటుందండి. మర్చిపోరండి, తిన్న తిండిగా. అసలు బియ్యం పెట్టుకున్నారంటే నలుగురు కలుసుకొని మాట్లాడుకొని, నలుగురు ఒక ఫ్యామిలీలో కూర్చోండి, ఇలాంటి కారపొళ్ళు వేసుకొని తినండి. ఉన్న అన్నం అంతా మొత్తం కథం చేస్తారండి. తెలియదండి ఎంత తింటున్నారో తెలియదండి. 2 బుక్కలు ఎక్కువనే తింటారండి. చూడండి, మీరు కూడా వేసుకోండి. అన్ని కారపొళ్ళు సూపర్ ఉంటాయండి. కూరగాయలు లేని సమయంలో మనకి ఇవి ఉపయోగపడతాయండి. బాయ్ అండి.